హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇవాళ రెసిపీ ఏంటంటే క్యారెట్తో నేను ఫ్రై ప్రిపేర్ చేశానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే చాలా హెల్తీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది పోసి, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసుకుని 1 టీ స్పూన్ వరకు పసుపు అనేది వేసి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటే ఈ ఫ్రై రెసిపీ అనేది టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయే వరకు మనం కుక్ చేసుకోవాలండి. తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకుని రఫ్గా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని వీలైనంత సన్న ముక్కలుగా తరిగి ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకున్నాను. ఉల్లిపాయలు త్వరగా మగ్గటం కోసం టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసి కుకింగ్ ప్రాసెస్ అనేది లో ఫ్లేమ్లోనే కంటిన్యూ చేయండి. ఉల్లిపాయలు మనకి లైట్గా మగ్గితే సరిపోతుంది. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను ఒక 1/2 కేజీ వరకు క్యారెట్ని తీసుకున్నానండి. క్యారెట్కి పైన తోలు అనేది పీల్ ఆఫ్ చేసేసి వాటిని సన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఆనియన్స్ మనకి మగ్గిపోయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఈ క్యారెట్ పీసెస్ కూడా వేసి ఒక లిడ్ అనేది పెట్టేసి, అంటే ఒక మూత అనేది పెట్టేసి మనం ఒక 5 to 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి లిడ్ అనేది ఓపెన్ చేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. దానివల్ల మనకి ఫ్రై అనేది అడుగంటకుండా ఉంటుందండి. సో ఒక 10 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసేసుకుని ఒక 1 టీ స్పూన్ వరకు కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి ధనియాలు, అంటే మీ దగ్గర ధనియా పౌడర్ ఉంటే అదే యూస్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ధనియాలని లైట్గా మీరు రోస్ట్ చేసుకుని వాటిని కచ్చాపచ్చాగా పౌడర్లు అయినా చేసి తీసుకోవచ్చు. సో ధనియా పౌడర్ కూడా వేసి 2 పెద్ద ఎండు కొబ్బరి చిప్పల్ని, మీ దగ్గర క్యారెట్ ఇలాంటి తురుముకునే గ్రేటర్ ఉంటే ఆ మెషిన్ హెల్ప్తో మీరు తురుముకోవచ్చు. ఆర్ఎల్స్ సన్నగా పీసెస్లో కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసి ఫైన్ పౌడర్లు అయినా చేసుకుని ఆ పౌడర్నైనా తీసుకోవచ్చు. సో నేను 2 పెద్ద కొబ్బరి చిప్పల ఎండు కొబ్బరి చిప్పలండి, పచ్చి కొబ్బరి చిప్పలు కాదు, ఎండు కొబ్బరి చిప్పల పౌడర్ని వేసేసాను. తర్వాత మూత అనేది పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ అంటే కారం అనేది వేసేసాను. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు హోల్ గరం మసాలా పౌడర్ అనేది వేసేసానండి. మళ్ళీ మూత అనేది పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసే ముందు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి అనేది తీసుకున్నాను. కసూరి మేతి అంటే నథింగ్ బట్ మన మెంతాకు ఉంటుంది కదా, డ్రైడ్ మెంతాకు లీవ్స్ని మనం కసూరి మేతి అంటాం. ఇది మనకి రెడీమేడ్గా అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. ఆరెల్స్ మనం ఇంట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మెంతాకుతో. సో మెంతాకు కసూరి మేతి కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసేయాలి. ఒక 1 మినిట్ పాటు నుంచి తర్వాత ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసేయాలి. ఈ ఫ్రై రెసిపీ అనేది మనం రైస్, రోటీ, చపాతీ, పూరి దేనిలోకి సర్వ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. చాలా హెల్దీ అండ్ చాలా న్యూట్రిషియస్గా ఉంటుందండి. చాలామంది రెగ్యులర్గా క్యారెట్ ఫ్రై అంటే జస్ట్ ఆనియన్స్లో ఫ్రై చేసేసి క్యారెట్ పీసెస్ వేస్తారు. ఈసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే మర్చిపోకండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కూడా